ముసల్దాన్ని ముద్దంటానే కొత్తదనాన్ని కొత్తగా ఇప్పుడే పుట్టావని అనుకోమంటారా? బతుకే దారి పోతే ఏంటి, బాటేదైనా నీకది ఏంటి, నారుని వేసే ఆపై వాడే నీరే పోస్తాడే. మూలబడి ఉన్న బుట్ట తట్ట తీసి భోగి మంటల్లోన నీవే వెయ్యరా. తెల్లవారగానే సంకురాత్రి కాదా, పొంగే పాలు అందరి పాలు హాయిగా. నేల తల్లి పంచేనంట పైడి పంట నీకు నాకు అంతకంటే సందడేది లేదే. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి. నవ్వుల్లోన పువ్వులాగా జీవితాలే సాగాలంట ఆడాలి. బంధాలేంటి బంధువులేంటి పోతే ఏంటి వస్తే ఏంటి, తిండే లేదని దిగులే పడని జన్మే నాదేరా. మనసే ఇచ్చి చెయ్యందించి తోడై నీడై మిత్రుడు కలిసే అతని కంటే చుట్టాలెవరు నాకే లేరంట. హృదయం మాత్రం నాదే, ఊపిరి కాదా తనదే, నా నేస్తం కోసం ప్రాణాలైనా ఇస్తానే. నా మిత్రుడు పెట్టే తిండి నే తింటున్నా నీ వేళ, తన మాటే నాకు వేదం అంట ఏ వేళ. శోకం వీడే స్వర్గం చూసే రాగం పాడే తాళం వేసే పాటలు పాడే పువ్వుల జంట మేమే. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి. నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. ఒక మనవరాలు నాకు చెప్పాలి, నీ పేరు చెప్పాలి. కొత్తపల్లి జోష్న నా పేరు. నేను వైజాగ్ లో వర్క్ చేస్తున్నాను, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ డిసిటిఓ. మా హస్బెండ్ సిఏ చేశారు, అతను ఫైనాన్స్ మేనేజర్ రెడ్డి ల్యాబ్ లో. తర్వాత ఇద్దరు పిల్లలు, ఒక పాప ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ పాప ఎల్కేజీ. నేను హైదరాబాద్లో ఉంటున్నాను, డిఫెన్స్లో చేస్తున్నాను. నాకు ఇద్దరు పిల్లలండి, బాబు పాప. నేను హౌస్ వైఫ్ను. నాకు పాప బాబు. పాప బీటెక్ థర్డ్ ఇయర్, బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్. నేను ప్రెజెంట్ కలెక్టర్గా చేయడానికి ట్రై చేస్తున్నాను. నా పేరు సురేష్. ఓకే.
నెట్వర్క్ చేస్తారు 20 years నుంచి. డౌట్లు అడగడం చేస్తూ ఉంటాను. 20 years లాస్ట్ 20 years చేస్తున్నాను. అలాగే సచివాలయంలో మహిళా పోలీసుగా వర్క్ చేస్తున్నాను. మా కొమ్మ తీసి జైల్లో పెట్టావు కదా, పర్లేదు. జగతి, కవిటి మండలం జగతి. నాకు 2 బాబులు. బాబు 4th క్లాసు, సెకండ్ బాబు నర్సరీ. మా ఆయన మమ్మల్ని ఫైనాన్స్గా చేస్తున్నారు సోంపేటలో. థ్యాంక్ యూ అండి. నా పేరు లిల్లీ కుమార్. నేను ఇప్పుడు ఇస్రోలో చీఫ్ సైంటిస్ట్గా వర్క్ చేస్తున్నాను ఇన్ భువనేశ్వర్. నాకు చిన్న పాప 4 years. థ్యాంక్స్. ఇందు వదనకు మాట్లాడు. నా పేరు హారిక. నా వారు మహేష్, రైల్వే ఎంప్లాయ్. నాకు 2 పిల్లలు. పాప 1st year, బాబు 9th క్లాస్. ఏ ఫస్ట్ ఇయర్? బీటెక్ ఫస్ట్ ఇయరా, 7th ఫస్ట్ ఇయరా, ఇంటర్ ఫస్ట్? అలా చెప్పాలి కదా నువ్వు. హలో అందరికీ, నా పేరు తెలుసు కదా, శ్యామల. చెప్పాలా? నా పేరు శ్యామల. నేనే శ్యామల. బెంగళూరులో ఉంటున్నాను. నాకు 2 పిల్లలు. ఒక బాబు 6th చదువుతున్నాడు, ఒక బాబు 2nd క్లాస్ చదువుతున్నాడు. నేను హోమ్ మేకర్, వర్క్ చేయట్లేదు. అంటే చిన్న డౌట్ వచ్చింది. హోమ్ మేకర్ అంటే మీరు నూడిల్స్ చేస్తారని నోకరాజు అడుగుతున్నాడు. అంటే అన్ని ఆల్రౌండర్ నా అండర్లోనే జరుగుతాయి. నాకు చెప్పే అన్ని జరుగుతాయి. అదే నా పని, ఇంకేం చేయలేదు. దొన్న బాబుజీ అని చెప్పు. బాబుజీ అంటే ఎవరు తెలియదు. సరేలే. మా ఆవిడ పేరు ఇంద్రాని. ఏరా బాబుజీ ఈ స్పీడ్. నాకు ఒక బాబు. బాబు పేరు దేవాంశ్. అలాగే ఆయన అందరికి మలుపులు పెడతారు. పాట కూడా అదే వచ్చింది. ఆయన ఫ్లైట్ కూడా క్యాన్సిల్ అయ్యి వేరే దగ్గర పడిపోయింది. ఆయన రెల్ల సురేష్ గారు, మీరు లోపలికి వచ్చి మీరు వచ్చి మాట్లాడాలి. ఏమో పాట పెట్టండి, మీరు ఆ మల్లెపూలు పాట పెట్టండి. హలో ఏంటది? నా పేరు సురేష్. వైఫ్ పేరు చెప్పాలా? కాదు, అసలు వైఫ్ పేరు చెప్పు. లావణ్య, ఒకటే పెళ్ళి, 2 పిల్లలు. జైష్ణవ్ అండ్ వినూత్న. అంతే, వ్యవసాయం చేసుకుంటున్నాను. ఓకే. కలుపు మొక్కలు చెప్పాడు కదా, రిటైర్డ్ ఇండియన్ నేవీ. ప్రజెంట్ ఎఫ్సీలో వర్క్ చేస్తున్నా. ఒక పాప, 2 పాపలు. నక్షత్ర, 2 పాపలు రా. చెప్పగా స్టడీ పాప ఫస్ట్ స్టాండర్డ్, పాప జస్ట్ బాగుంది. నెక్స్ట్ పేరులోనే లక్ష్మి, ధనలక్ష్మి, కేత ధనలక్ష్మి. కేత ధనలక్ష్మి పైకి రావాలమ్మా నువ్వు. మా అందరికి ధనాలు. ధనలక్ష్మి. నేను హౌస్ వైఫ్ను. నాకు 2 పాప బాబు. పాప 9th క్లాస్, బాబు 6th క్లాస్. థ్యాంక్ యూ. ఎందుకంటే వచ్చే క్యాండిడేట్ అలాంటి వాళ్ళు. మీరు మంచి పాట వేయాలండి. ఏమో చూస్తారు మీరే కదా. ఎవరు పేరు చెప్తే ఎవరు పేరు చెప్తే ఎవరు పేరు
హాయ్ ఆల్ ఆఫ్ యూ. నేను జ్యోతి, మల్లా జ్యోతి, ప్రజెంట్ పైడిశెట్టి జ్యోతి. నేను సోంపేటలో ఉంటున్నాను. మా హస్బెండ్ పేరు మధుమోహన్. మధు ఎంటర్ప్రైజెస్ మాది. నాకు 2 పిల్లలు, పాప బాబు. మీ ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్తా, రీల్స్ కూడా లైక్ చేస్తారు. పాప 10th క్లాస్, బాబు 7th క్లాస్. అంతే. మీరు ముందుకెళ్ళాలండి. ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్. నాకు ఈ స్టేజ్ మీదకి పిలిచిన రెస్పెక్టెడ్ మధు కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నేను ఎస్ఎస్బి డిపార్ట్మెంట్లో చేస్తున్నాను. ప్రెసెంట్ జార్ఖండ్ రాంచీలో పోస్టింగ్. ఏఎన్ఓలో ఉన్నాను, యాంటీ నక్సల్ ఆపరేషన్లో ఉన్నాను నేను. ఓకే, నెక్స్ట్ ఏప్రిల్ మేలో మళ్ళీ అస్సాం వెళ్ళిపోతున్నాను. జార్ఖండ్ మొత్తం నక్సల్స్ ఏరేసాము, ఇప్పుడు అస్సాం వెళ్తున్నాము. నాకు 2 పిల్లలు, ఒక బాబు పాప. ఫస్ట్ బాబు, నెక్స్ట్ పాప. బాబు నా వైఫ్ పేరు చాందిని సాహు. పిల్లలు మోక్షిత్ అండ్ కీర్తిక. బాబుకి 10 years, పాపకి 6 years. బాబు 3rd class సోంపేట వివేకానంద. నెక్స్ట్ పాప ఎక్కడ చదువుతుంది, మనం బోర్వా ఆ స్కూల్లో చదువుతుంది. అలాగే ఇంకా మాట్లాడరా. నెక్స్ట్ పేరు తామారాడున. నాకు 2 పిల్లలు. పాప డిగ్రీ ఫైనల్ ఇయర్, బాబు డిగ్రీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ బాబు. మా ఆయన పేరు చిరంజీవి తామారా. థ్యాంక్ యూ. అలాగే హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కేశవపట్న లక్ష్మి. అలాగే కేశవపట్న లక్ష్మి వినపడిందా సింధూర్ రవి? ఓకే, మా హస్బెండ్ విప్రోలో చేస్తున్నారు. నాకు 2 పిల్లలు, ఒక పాపకి 4 years, బాబుకి 3 years. అంతే, హౌస్ వైఫ్. ఓకే ఓకే. బి సెక్షన్ లక్ష్మి అంటున్నారు చూడు, అదేదో బి సెక్షన్ ఏ సెక్షన్ నువ్వు? ఓకే ఓకే. నేను స్వప్న కుమారి బస్వా, హైదరాబాద్ లో ఉంటున్నాను. ప్రైవేట్ ఎంప్లాయీని. మా హస్బెండ్ నేమ్ కిరణ్ కుమార్, తన బిజినెస్. నాకు 2 అమ్మాయిలు, పెద్ద అమ్మాయి 7th, చిన్న అమ్మాయి 4th. అంతే. అలాగే మీరు మా మీద ఉంటే శివుడు మా మీద ఉన్నట్టే. మెయిన్గా కుమార్ గారు ఇంత దీని మీద చేయడం అందరికీ ఆశగా ఉంది. ప్రెసిడెంట్ గారు, నాకు ఒక బాబు అమరన్ దారి. లక్ష్మీనారాయణ మామూలు పిలుచుకుంది, బాబు అని పిలుస్తారు. నాకు పెళ్ళయింది, 2 పాపలు. ఓకేనా? నా పేరు నాగలక్ష్మి. నేను ఒక ప్లే స్కూల్లో టీచర్ గా వర్క్ చేస్తాను. బ్యాక్గ్రౌండ్ సాంగ్ బాగుంది. చెన్నైలో చెన్నైలో ప్లే స్కూల్లో వర్క్ చేస్తున్నాను టీచర్ గా. మా వారి పేరు రాజ్ కుమార్. నాకు 2 అబ్బాయిలు, పెద్ద అబ్బాయి 10th క్లాస్ చదువుతున్నాడు, చిన్న అబ్బాయి 3rd క్లాస్ చదువుతున్నాడు. నెక్స్ట్ చంద్రావతి. చిన్నప్పుడు చదివిందే గుర్తుంటుంది ఎవరికైనా.
అమ్మదే నువ్వు స్కూల్లో చదివినప్పుడు హేమలత మల్లెన హేమలత. నాకు ఇద్దరు బాబులు, ఒక బాబు బీటెక్ ఫస్ట్ ఇయర్, ఒక బాబు ఇంటర్ సెకండ్ ఇయర్. మా ఆయన వెల్డింగ్ పని సోంపేట, మాకు సోంపేటలో ఉంది. హలో ఆల్ ఆఫ్ యూ, గుడ్ ఈవినింగ్. నా పేరు పొంద ప్రకాష్. నేను ప్రజెంట్ కాంట్రాక్ట్గా చేస్తున్నాను, అంటే మేస్త్రి పని. హౌస్ బిల్డింగ్ మొత్తం డిజైన్ మొత్తం నేను చేస్తున్నాను. సో నాకు మ్యారీడ్ అయిపోయింది, ఇద్దరు పిల్లలు. బాబు 9th క్లాస్, పాప ఏమో 7th క్లాస్. శుభ సాయంత్రం అందరికీ. నేను గుర్తే ఉంటాననుకుంటాను, పెరుమాళ్ బాలరాజు. ఓకే కృష్ణ, ఆల్రెడీ నేను మ్యారేజ్ అయింది. నాకు ఇద్దరు పిల్లలు. బాబు పేరు పార్దు, పాప పేరు శ్రీలేఖ. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గెట్ టుగెదర్ శుభాకాంక్షలు. అండ్ పండగ బాగానే జరుపుకున్నారని మిమ్మల్ని చూస్తుంటే అర్థమవుతుంది. నా పేరు పుష్ప, దుమ్ము పుష్ప, ఇప్పుడు దొన్న పుష్ప. మా ఆయన అవుట్ ఆఫ్లో ఉంటారు. నాకు ఒక పాప 4th క్లాస్ చదువుతుంది. నేను సోషల్ బీఈడీ చేశాను, డిఎస్సి దండయాత్ర చేస్తూనే ఉన్నాను. బాయ్. అమ్మ ఇంకా ఎవరెవరి పేరు చెప్పలేదు, అందరూ ఇంట్రడక్షన్ చెప్పాలి. ఇంకా ఎవరెవరు ఉన్నారు అందరూ పోలండి. ఒకసారి చెయ్యి పైకి ఎత్తండి, ఎవరెవరు ఇంట్రడక్షన్ చేయలేదు. లేదా చెయ్యి పైకి ఎత్తండి. ఓకే, జస్ట్ అక్కడే చెప్పేద్దాం, వాళ్ళ దగ్గరికి వెళ్దాం. స్టేజ్ పైకి వచ్చి చెప్పండి. మా ఆయన బయట ఉంటారు. నేను టైలరింగ్ షాప్ 16 సంవత్సరాలు బట్టి చేస్తున్నాను. పిల్లలు ఎవరు లేరు. ఇంకమ్మా ఎవరున్నారు? ఇప్పుడు మనకి యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మన సోంపేట. పేరు మా ఆయన పేరు కృష్ణారావు. మాకిద్దరు బాబులు. మా బాబు పేరు పెద్ద బాబు మదనం, బాబు పేరు తరుణ్. ఆయన డ్రైవింగ్ చేస్తారు, నేను డ్రైవింగ్ చేస్తాను. అక్కడే షాప్ ఉంది. నాకు 3 పిల్లలు, ఇద్దరు, ఒక పాప, 2 బాబులు. పాప 10th చదువుతుంది, బాబు 8, చిన్నాడు ఫస్ట్ స్టాండర్డ్ చదువుతున్నాడు. మన రాజు కొరకొండ రాజశేఖర్ ఎక్కడ ఉన్నాడు? కొరకొండ రాజశేఖర్ పాపండి, నేను వైజాగ్లో ఉంటున్నాను. కేక్ కటింగ్ ఉంది సండే. ఇలాగే ఉందామని అనుకుంటూ నెక్స్ట్ నేను పెయింటింగ్ కాంట్రాక్ట్ చేస్తాను వర్క్. పాప బాబు, పాప 10th చదువుతున్న మోడల్ స్కూల్, బాబు అయితే 10th చదువుతున్నాడు. గుడ్ ఈవినింగ్ అండి, హ్యాపీ న్యూ ఇయర్, సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. నేను ఉండేది ఇక్కడ వైజాగ్ అండి, నేను జాబ్ చేస్తున్నాను. నాకు ఒక బాబు, పాప. బాబు 2nd క్లాస్, పాప ఇంకా ఇయర్లో జాయిన్ అవుతుంది. మీ అందరినీ ఇక్కడ మనందరం కలవడం నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఎస్పెషల్లీ మొత్తం మన బ్యాచ్ అందరూ ఇక్కడ ఉండడం నాకు ఇంకా ఆనందంగా ఉంది. నెక్స్ట్ కనకాల బోనస్ మన అందరికి హాయిగా ఉంటుంది. ఆ బోనస్ స్టేటస్లు ఎలా ఉంటాయంటే, మనం ఎంత బాధలో ఉన్నా సరే ఆయన స్టేటస్ చూస్తే మనకు ఒక ఉత్తేజం కలుగుతుంది. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. గెట్ టుగెదర్ అయితే నాకు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి అన్నీ అధిగమించి హ్యాపీగా చాలా ఎక్సలెంట్గా జరిగింది. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, స్కూల్ టైంలో ఎవరు జ్ఞాపకాలు చెప్పుకోవడానికి మనకు అంత టైం లేకుండా పోయింది. ఇప్పుడైతే మాత్రం అసలు ఎక్సలెంట్గా జరిగింది. కుమారు అండ్ గొరగ వెంకటరమణ, సుమను, ఇలా కొంతమంది, నేను అందరి పేర్లు చెప్పలేకపోతున్నాను కానీ వీళ్ళందరూ ఇక్కడ ఉండి చాలా బాగా నడిపించారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, సూపర్గా జరిగింది. మన ఫంక్షన్ అయితే ఎక్సలెంట్. ఐఎమ్ వెరీ వెరీ ఎంజాయ్డ్ దిస్ ఫంక్షన్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఎర్ర వెంకట్రావు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఎర్ర వెంకట్రావు. నేను సెప్టెంబర్ 20 years ఆర్మీలో చేసి మొన్నే రిటైర్ అయ్యాను. 4 months అవుతుంది. నాకు ఒక బాబు, పాప. ప్రస్తుతానికి థ్యాంక్ యూ. తోటకూర కట్ట, కోతల బెహరా. తోటకూర కట్ట.
హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. నేను గత 22 సంవత్సరాల నుండి కోదండ బెహ్రా గారు చెప్పాలండి. 22 సంవత్సరాల నుండి ఆర్మీలో చేస్తున్నాను. నెక్స్ట్ నాకు 3 నెలలు సర్వీస్ ఉంది. నెక్స్ట్ ఏప్రిల్ 30కి రిటైర్మెంట్ అయిపోతున్నాను. ఈ అవకాశం మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. గుడ్ ఈవినింగ్. ముందు వెనక లేకుండా ఎప్పుడు కానీ మా సమక్షంలో ఉంటూ అందరినీ ఎంకరేజ్మెంట్ చేసేవాడు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్. నాకైతే చాలా ఎంజాయ్ చేశాను రోజు గెట్ టుగెదర్ పార్టీకి. సూపర్ ఎక్సలెంట్. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీస్తోనే బిజీగా ఉంటాం, కానీ ఈరోజు అన్నీ మర్చిపోయి చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే అందరినీ ఒకే చోట ఇలా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. సో ఇలాంటి కార్యక్రమం చేయాలి అంటే ఎవరో ముందుకు రావాలి. సో మన కుమార్ ముందుకు వచ్చి ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా చేశాడు. పైగా కుమార్తో పాటు రమణ అయితేనేమి, సోమన్, మన రేషు చాలా మంది కూడా వైజాగ్ వరకు వచ్చి ఇన్విటేషన్ కార్డులు కూడా ఇచ్చారు. ప్రత్యేక ఇంటికి కూడా రమ్మని చెప్పాను నేను, కానీ ఇంటికి కూడా రాలేదు. రోడ్డు మీద ఇన్విటేషన్ కార్డు ఇచ్చేశారు కుమార్ జంక్షన్లో. ఎందుకంటే ప్రతి ఇంటికి వచ్చిన అవదరా, సో రోడ్డు మీద ఇన్విటేషన్ కార్డులు ఇచ్చారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నేనైతే చాలా ఎంజాయ్ చేశానమ్మా. అందరినీ ఒకే చోట ఇలా చూస్తాను, చాలా హ్యాపీగా ఉంది. లేడీస్ అయితే అసలు గుర్తుపెట్టబడిన విధంగా ఉన్నారు అందరూ. ఓకే, హ్యాపీ. నా పేరు రవికుమార్ గుప్పి. బ్యాక్ సైడ్ వెనక పెంచి అంత ఆర్కెస్ట్రా వాయించే వాళ్ళము. ఇప్పుడే అదే నా వృత్తి అయింది. ఇప్పుడు అదే ఈవెంట్లు చేస్తున్నాను వైజాగ్లో. చక్కగా పాడుతూ ఎంజాయ్ చేస్తూ చాలా చక్కగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాను. ఒక బాబు, పాప. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రత్యేక ధన్యవాదాలు. ఒకసారి లాస్ట్ సందీప్ తర్వాత కుమార్ ఇంట్రడక్షన్ ఇచ్చి తర్వాత డాన్స్ కార్యక్రమాన్ని మన స్టేజ్ మీద ఇచ్చేద్దాం. చూడండి, ఇప్పుడు కుమార్ బాకీ అండ్ నరేష్ కూడా బాకీ. నరేష్ మాట్లాడతారు. నరేష్ హాయ్, నా పేరు చింతల్ నరేష్. నాగిద్దరు పిల్లలు. పాప ఇంటర్ సెకండ్ ఇయర్, బాబు 8th క్లాస్. క్లాప్స్. ఇంకా ఎవరెవరు చెప్పలేదు, పేరు పైన మర్చిపోయినా దయచేసి స్టేజ్ మీద చెప్పవచ్చు. దయచేసి అందరూ ఇంట్రడక్షన్ ఎవరైనా ఉంటే స్టేజ్ మీద రావాలి. సందీప్, కృష్ణ లాస్ట్ కుమార్ దేవరాజ్ చెప్పావా? దేవరాజ్. గుడ్ ఈవినింగ్ గైస్. సో అందరికి చాలా హ్యాపీ. ఆఫ్టర్ 23 years మనం కలుస్తున్నాం. లైక్ వెరీ హ్యాపీ టు సీ యూ. అందరూ వాళ్ళ లైఫ్లో బిజీగా ఉన్నారు. వాళ్ళ హస్బెండ్లతో, వైఫ్లతో, జాబులతో అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. బట్ అందరూ టైం కేటాయించి 3 years ఇట్స్ నాట్ ఎ స్మాల్ టైం. ఆ టైంలో మనం ఇట్స్ వెరీ హ్యాపీ. అండ్ కేక్ కటింగ్ కూడా చేసుకొని వెళ్దాం. అండ్ ఐఎమ్ వర్కింగ్ ఫర్ ఫీనిక్స్ నౌ యాజ్ ఎ జనరల్ మేనేజర్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు సీ యూ ఆల్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇంకా ఎవరైనా ఇంట్రడక్షన్ మిస్ అయి ఉంటే దయచేసి వాళ్ళు స్టేజ్ మీదకి వచ్చేసి వాళ్ళ ఇంట్రడక్షన్ వచ్చిందిగా కోరుచున్నాం. కుమార్ లాస్ట్ ప్లీజ్. ఒకసారి కుమార్ లాస్ట్. He's always been interested in social service. Please you have to talk something about people sir classmates. Kumar, you have to speak. మాట్లాడాలి. నేను ఎవరికి తెలియకపోయినా సరే నా పేరు మట్టు కుమార్. నేను ఇక్కడ 8th క్లాస్ వరకే మీతో చదివాను, కానీ మీకు మొత్తం మీతో ఉన్నంత వరకు నా రిలేషన్ అంతా బలపడింది. ఎలా అంటే ఒక ఫ్యామిలీ లాగా. ఇది రాజకీయ ప్రసంగం అంటే ఇంకొక గంట మాట్లాడుంది. ఆల్రెడీ వెనక నుండి సైకిల్ కూడా వస్తున్నా దిగిరా అనుకుని, అందుకని నేను ఎక్కువ మాట్లాడకూడదు. సరేనా? ఇప్పుడు పాట ఏదైనా వేస్తే అందరం డాన్స్ వేసేద్దాం. మళ్ళీ ఇంకా ఒకరి కోసం. నేను మా హౌస్ వైఫ్, నాకు పెళ్ళయింది. అంటే నాకు అందరికంటే మగవాళ్ళలో బాల్య వివాహం నాకేని 24 సంవత్సరాలు చేశారు. అందుకే నా కొడుకు 8th క్లాస్ చదువుతున్నాడు, ఇంకో కొడుకు ఫస్ట్ స్టాండర్డ్ చదువుతున్నాడు. మగవాళ్ళు హైయెస్ట్ చదువుతుంది నా కొడుకేని. ఎందుకంటే 24 సంవత్సరాలకి నాకు పెళ్ళి అయిపోయింది. నాకు పెళ్ళి అయిన తర్వాత కూడా మన బ్యాచ్లో అమ్మాయిలకు పెళ్ళి అయింది. అది అదృష్టం నాది, అంతే కదా. అది అంటే
ఆ అదృష్టం ఇంకా మన బ్యాచ్ లో నాకు వచ్చినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇంకా లేట్ అయితే ఇంక ఇంట్లో ఉంచనని వాళ్ళకి తెలిసిపోయింది. కాబట్టి అందరూ అందరం కేక్ కట్ చేసుకుని హాయిగా ఈ గెట్ టుగెదర్ కి ఎన్ని పనులున్నా సరే, నిన్న ట్రైన్ టికెట్ క్యాన్సిల్ అయినా హైదరాబాద్ నుండి వచ్చిన మిత్రులకి, అసలు రాష్ట్రాలు దాటి ఛత్తీస్గఢ్ నుండి వచ్చిన మిత్రులందరికీ, పనులున్నా సెలవు లేకపోయినా వచ్చిన ప్రతి ఒక్క స్నేహితులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. కానీ ఇటువంటిది మళ్ళీ మనం చేసుకోవాలి అంటే చాలా సంవత్సరాలు పడుతుంది. దయ ఉంచి ఇకపై మన స్నేహితుల్లో ఎవరికి ఎటువంటి అవసరం వచ్చినా సరే ప్రతి ఒక్కరూ కూడా కుటుంబ సభ్యుల్లాగా మెలిగి ప్రతి ఒక్కరూ కూడా ఒకరికి తోడ్పాటు అందిస్తే మనం తప్పకుండా ఇంకొక 15 సంవత్సరాల తర్వాత కూడా ఇలాంటి కార్యక్రమం ఇంకా బ్రహ్మాండంగా చేసుకోగలమని ప్రతి ఒక్కరికి కోరుతున్నాను. అలాగే కేక్ కటింగ్ ప్రోగ్రామ్ కూడా ఉంది. ఎవరైనా బయటకు వెళ్ళారా బాబ్జాలు? ఓకే, థ్యాంక్ యూ. అందరూ కూడా ఒకసారి వస్తే కేక్ కటింగ్ వచ్చే సంవత్సరం మనం ప్లాన్ చేద్దాం. కానీ తప్పకుండా కలుద్దాం. ఎవరికి ఎటువంటి ఏ ఆపదున్నా మనకు గ్రూప్ క్రియేట్ చేసుకుని అనవసరమైన గుడ్ మార్నింగ్ అనవసరమైన ఇది ఎవడి ఒక్కడి విజయం కాదు. కృషి క్రమశిక్షణ వల్ల ఈ కార్యక్రమం అందరూ ఒకసారి మళ్ళీ కలుద్దాం. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు మంచి పాటలు వేస్తే కేక్ అవుతుండ్రా సైడ్ పెట్టండి. మా కేక్ లో డాన్స్ వేసుకొని ఇప్పుడు విజృంభించండి ఒక్కొక్కరు. ఓకే ఓకే, టీలు ఉన్నాయి, ఎగ్ పళ్ళు కూడా ఉన్నాయి, స్నాక్స్ ఉన్నాయి. ఒకసారి ఓకే ఓకే ఓకే, వెజ్ కూడా ఉన్నాయి. ఓకే ఓకే, మంచి పాటలు వేయాలి. రేణు గారు మంచి పాటలు వేయాలి. రేణు గారు మంచి పాటలు వేయాలి. డాన్స్ చేయాలి. తొమ్మిది రిలేషన్ జయశ్రీ గారు మీరు ఎప్పుడు క్లాసులకి లాంటి ఇప్పుడు డాన్స్ పొందండి. రాను రాను
డాన్స్ చేయాల్సింది కోరుకుంటా. హాయ్ రబ్బా హాయ్ రబ్బా. సాంగ్ మార్చాలి, సాంగ్ మార్చాలి. సాంగ్ మార్చి జగన్మొక్కి పాట పడితే నిన్న వచ్చి నాటి మాట రెడ్డి కూడా కడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు అరే పడితే లైన్లో పడతాడు లేకపోతే తిడతది పోతే ఇచ్చత పోతుంది కదా పోతే ఇంకొకొస్తుంది నల్ల గంద అద్దాలు తొడిగిన పోయి అరే పడితే బండి మీద పొలడు కూలింగ్ గ్యాస్ పెట్టి కటింగ్ చేస్తాడు షారుఖ్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తాడు రిప్లై కోసం చెప్పులెక్క తిరుగుతాడు అరే యూకే అని అంటి మహా
ఇంకా ఎవరు స్టేజ్ మీద రావట్లేదు డాన్సర్స్ అందరూ. అయిపోయింది వాళ్ళు అయిపోయింది. నెక్స్ట్ మిగతా వాళ్ళు వెళ్ళాలి స్టేజ్ మీదకి. స్టేజ్ మీదకి రావాలి. మేడల్లా మంచి సీరలున్నాయే కొనిపిస్తాను తొంభై రాయే అచ్చే 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 లా 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 ఆడతా తా తా పిడుగులా లా లా రేగుతా తా తా దమ్ముంటే కాస్కో ఛాలెంజ్ చేసుకో డిస్కో డాన్స్ బయట మిక్స్ చేసి చూపిస్తా
దమ్ముంటే కాస్కో ఛాలెంజ్ చేసుకో డిస్కో డాన్స్ బయట మిక్స్ చేసి చూపిస్తారా మంచి సాంగ్ పెడితే లేడీస్ కూడా డాన్స్ చేస్తారు. ఆ ఊపుర బెర్రీలు చూస్తే చాలే ఉంటది కలుసుకుంటే లవ్ అవుతాది చూసుకుంటది తిరిగి తిరిగి ఫైనల్కి చేరుకుంటది రాత్రి పగలో నారాని నువ్వేలే సందా మామవే గోదారి గట్టు మీద రామసలకావే గోరింట కట్టుకున్న సందా మామవే ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే ఆరాధారన్ని చేరకపోతే ఏం బాగుంటుందే నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడబెట్టువే నీతోటి కాకుండా ఆ బాధలు ఎవరికి చెప్పుకుంటారే
నాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి కళాకారుల ఫ్యామిలీ మరి ఏ గచ్చ కడితే నిద్రపోదు నిండు రాత్రి సోకులాడి స్వప్న సుందరి నీ మడత చూపు మా పటీల మల్లె పందిరి రచ్చరాజ కుంది రూపిరి నీ వంక చూస్తే గుండెలోన డీరి డిరిడిరి నడుములోన తూటా పెట్టి తూటాకి పెంచి ఆవి తింగని చిట్టి మగజాతి నట్ట మడత పెట్టి ఆ కుర్చీని మాట్లాడబెట్టి దారి కొంటత్తుండు దవ్వదవ్వత్తుండు దానితోనా ఓనితోనా అంతూరు మీదెత్తుండు దారి మీదెత్తుండు తోలితోనా ఓని మూకుంటురా దారి కొంటత్తుండు రానితోనా దవ్వ కొంటత్తుండు ఓనితోనా నాయనక పడుతుండు నా ముట్టకుంటుండు సందికునా వందితునా కుమార్ ఒకసారి ఉండు.